వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యతోటి ఆసుపత్రిలో చేరిన రోగికి ఓ పాజిటివ్ రక్తంకు బదులుగా బి పాజిటివ్ రక్తం ఎక్కించడంతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఐదపురం గ్రామానికి చెందిన జ్యోతి జ్వరము, శ్వాసకోశ సమస్యలతోటి ఈ నెల 16న ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆమెకు రక్త కణాలు తగ్గాయని వైద్యులు రక్తం ఎక్కించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ఎంజీఎం రక్తనిధి కేంద్రంలో రోగి రక్త నమూనాలను అందించడంతో పాటుగా బ్లడ్ గ్రూపు చేయించగా ఓ పాజిటివ్ నిర్ధారించారు. ఈ నెల 15న 18న 2 రోజులుగా 2 బి పాజిటివ్ రక్తాన్ని వైద్య సిబ్బంది బాధితురాలకి ఎక్కించారు. ఈ నెల 19న మరో బ్లడ్ ప్యాకెట్ కావాలని వైద్యులు సూచించగా బాధితురాలు శాంపిల్స్ బ్లడ్ శాంపింగ్కు తీసుకెళ్లగా గ్రూపింగ్ చేసిన సిబ్బంది ఆమె గ్రూప్ బి పాజిటివ్ కాదని ఓ పాజిటివ్ గ్రూప్ అని నిర్ధారించారు. అప్పటికే 2 రోజులు 2 బి పాజిటివ్ రక్త గ్రూపు ప్యాకెట్లను ఎక్కించిన వైద్య సిబ్బంది అసలు విషయం తెలిసి కంగు తిన్నారు. అయితే బ్లడ్ బ్యాంకు వెళ్లి రక్త ప్యాకెట్లను తీసుకొచ్చే సమయంలోనే బ్లడ్ బ్యాంకులోని సిబ్బంది కానీ రక్తం కోసం వెళ్లిన జూనియర్ వైద్యులు కానీ ఏదో పొరపాటు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా అప్పటికే బాధితురాలికి ఆ రక్తము సరిపడక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఫీమేల్ మెడికల్ వార్డులో ఉన్న బాధితురాలు జ్యోతిని తక్షణం ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. వైద్యుల తప్పిదంతో తన భార్య జ్యోతి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బాధితురాలికి డయాలసిస్ చేసి మెరుగైన వైద్యం అందించి ప్రాణహాని లేకుండా కాపాడతామని హామీ ఇవ్వడంతో బాధితురాలు కుటుంబ సభ్యులు శాంతించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యతోటి ఆసుపత్రిలో చేరిన రోగికి ఓ పాజిటివ్ రక్తంకు బదులుగా బి పాజిటివ్ రక్తం ఎక్కించడంతో బాధితురాలు తీవ్ర అనారోగ్యానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? చక్రి, ఉత్తర తెలంగాణలోనే పేదలకు పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎం ఆసుపత్రిలో రోజు కూడా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం, అశ్రద్ధతో అయితే పేద ప్రజల ప్రాణాలు నిత్యం గాల్లో కలిసిపోతున్న పరిస్థితి. అసలు ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన రోగులు గాల్లో ప్రాణాలు దేవుని మీద భారం పెట్టుకొని దాంట్లో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిత్యం వాళ్ళ నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యం, జూనియర్ డాక్టర్లు తెలియని వైద్యంతో ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. కాజీపేటలోని అయోధ్యపురకు చెందిన జ్యోతికి బ్లడ్ తక్కువ ఉండటంతో 16వ తారీఖున ఎంజీఎం లో అడ్మిట్ అయ్యారు. 17వ తారీఖున తనకి ఓ పాజిటివ్ బ్లడ్ బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించిన సిబ్బంది, అలాగే 18వ తారీఖు కూడా సేమ్ బి పాజిటివ్ ను ఎక్కించడంతో 19వ తారీఖు మళ్ళీ బ్లడ్ కావాలని ఒకసారి శాంపిల్ చెక్ చేయడంతో తను ఓ పాజిటివ్ బ్లడ్ కావాల్సి ఉంది. 2 రోజులు బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించినట్లుగా సిబ్బంది గుర్తించారు. ఈ ఓ పాజిటివ్ బదులు బి పాజిటివ్ ఎక్కించడంతో కొంత ప్రస్తుతం ఫీవర్, స్పెల్లింగ్, ఆయాసంతో అయితే రోగి ప్రస్తుతం ఇబ్బంది పడుతుంది. ఇదంతా కూడా డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ యొక్క ఎంజీఎం హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు అవ్వటం, వారికి ఎలాంటి కలుకోడి లేకపోవడం, అంటే తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల నుంచి రావడంతో వారు స్వతహాగా అక్కడ వారికి ఎలాంటి పరిచయం లేకపోవడంతో ఇటు ప్రాణాలు పోయినా అడిగే పరిస్థితి కూడా లేదు. చనిపోయిన వ్యక్తిని అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటమే వాళ్ళకి చాలా భారంతో కూడుకున్న పని కావడంతో డాక్టర్లను ఎవరు నిలదీయట్లేదు. వాళ్ళ నిర్లక్ష్యం పైన ఎవరు మాట్లాడకపోవడంతో వారికి పేద ప్రజల ప్రాణాలంటే కూడా వారికి అసలు లెక్క లేకుండా పోతుంది. మనం చూసి ఈ నెల 11వ తారీఖు కూడా సారయ్య అనే వ్యక్తి బయ్యారం నుంచి ఇక్కడ పేగు రంధ్రం పడ్డది ఆపరేషన్ చేయడానికి వచ్చారు. ఆ పేషెంట్ విషయంలో కూడా డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడింది. ఒక పక్క ఆపరేషన్ చేయాలి, బ్లడ్ కావాలంటే వారు పోయి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి బ్లడ్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్ కి ఆపరేషన్ చేయాలంటే ప్లేట్లెట్స్ కావాలన్నారు.
ప్లేట్లెట్స్ కోసం వారు 4 గంటల పాటు ప్లేట్లెట్స్ తిరిగి తెచ్చుకున్న వాళ్ళకి తీరా ఆపరేషన్ థియేటర్ వెళ్లే ముందు ప్లేట్లెట్స్ అవసరం లేదని చెప్పడంతో వాళ్ళు కంగు తిన్నారు. మమ్మల్ని 4 గంటల సమయం వృధా చేసి మమ్మల్ని ప్లేట్లెట్స్ కోసం వెయిట్ చేయించారు. తీరా ప్లేట్లెట్స్ తీసుకొచ్చిన తర్వాత అవసరం లేదని చెప్పారు. తీరా రోగికి జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయడంతో ఆపరేషన్ అనంతరం తనని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన గంటలోనే తను మృతి చెందాడు. అంటే రోగి యొక్క ప్రాణం అంటే విలువ లేకుండా అయిపోయింది. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయడం వల్ల అట్లయిందని చెప్పి బాధితుల బోరున విలపించిన పరిస్థితి. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే చనిపోయిన పేషెంట్ తిరిగి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తిరిగి వారి సొంత గ్రామం బయారం తీసుకెళ్లి అక్కడ దాన సంస్కారాలు నిర్వహించాల్సిన వారు పేదవారు కావడం, వారికి రాజకీయ పలుకుబడి కానీ ఇక్కడ ఎలాంటి పరిచయం లేకపోవడంతో వారు భారత మృతదేహాన్ని తీసుకొని పరిస్థితి. ఇలా నిత్యం రోజుకు ఒక ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఒక పక్క ఎంజం సూపరింటెండెంట్ కూడా నిర్లక్ష్యం ఉంది. ఇటు దాంట్లో ఉన్న అందరి నిర్లక్ష్యంతో జూనియర్ డాక్టర్లతోనే అన్ని పనులు చేస్తున్న పరిస్థితి. నిత్యం ఒక మరణం మృతంగాన్ని మోగిస్తున్నాయి. మరణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ ఎంజం పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా వారి పైన జిల్లా కలెక్టర్లు విచారించి అటు నిర్లక్ష్యం వహించిన ఈ సిబ్బంది పైన, డాక్టర్ల పైన, వీటికి బాధ్యత వహించాల్సిన సూపరింటెండెంట్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. చక్రి, అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పైన ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఇటు డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చిన కనపడుతుంది. ఈవెన్ ఎంజం సూపరింటెండెంట్ దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి ఒకటి మెరుగైన వారితో కొంచెము ఆపరేషన్ చేయించండి అని వారు విన్నవించుకున్నప్పటికీ ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చూసి ఓకే మంచిగానే ఉంది, ప్రశాంతంగానే ఆపరేషన్ సక్సెస్ అయితే అని చెప్పిన పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత గంటలోనే మృతి చెందాడు. ఇదంతా కూడా ఎంజం కూడా సూపరింటెండెంట్ కూడా తెలుసు. ఎందుకంటే అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు నిపుణులైన డాక్టర్లతో చేయించాల్సింది, కానీ అక్కడ మొత్తం ఎంజంలో జూనియర్ డాక్టర్లతోనే ఆపరేషన్ చేయిస్తున్నారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇవి అధికారుల దృష్టి కూడా వెళ్ళట్లేదు. ఇటు జిల్లా కలెక్టర్ కానీ వీరి దృష్టి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు చనిపోతూనే వారి పేషెంట్లు ఆ చనిపోయిన మృతదేహాన్ని తీసుకునే హడావుడి, మరి మిగతా కార్యక్రమాలు అప్పటికే 2-3 రోజులు ఎంజంలో ఉండడం, ఇవన్నీ కూడా పేద ప్రజలు అవ్వటం, వారికి డబ్బు లేకపోవడం, ఇవన్నిటి వల్ల ఎన్నో మరణాలు వెలుగులోకి రావట్లేదు. కానీ పూర్తిగా విచారిస్తే మాత్రం ఆ నిత్యం అక్కడ జరుగుతున్న అక్రమాలపై విచారించి ఆ నిర్లక్ష్యం వహించిన డాక్టర్లతో పాటు అందుకు బాధ్యులైన సూపరింటెండెంట్, ఆర్ఎం వాళ్ళతో పాటు అటు హెచ్ఓడి వాళ్ళపైన కూడా, డాక్టర్స్ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇది అంటే మృత్యువుకి కేరాపడ్డట్టుగా మారిపోయింది. పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న అధికారులకైతే నిమ్మకు నీరెత్తినట్లు లేదు. వాళ్ళ అశ్రద్ధ అయితే చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు అధికారులు కానీ ఇటు మంత్రులు కానీ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో ఓ ప్రైవేటు వైద్యానికంటే ధీటుగా మెరుగైన వైద్యం అందించిన ఎంజం హాస్పిటల్ ఈ రోజు నిర్లక్ష్యం నీళ్ళలో అశ్రద్ధతో ఒక పక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న డాక్టర్లు మాత్రం చెల్లం లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యులైన వాటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.